వినాయక చవితి రోజున ఈ ఒక్క పని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున వినాయక చవితి పండుగ వస్తుంది. ఈ రోజు విఘ్నేశ్వరుని విగ్రహాలను ప్రతిష్ఠించి 9 రోజులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈసారి సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ రాబోతోంది. సెప్టెంబర్ 17న గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఈ 10 రోజులు భక్తులు ఎంతో నిష్ఠ నియమాలతో స్వామివారికి పూజలు చేస్తారు. ఇళ్లలోనే కాకుండా ప్రత్యేకంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడిని కొలుస్తారు. అయితే వినాయక చతుర్థి రోజున చంద్రుడిని చూడకూడదనే నమ్మకం ప్రబలంగా ఉంది. మరి చంద్రుడి నెలవంకను ఎందుకు చూడొద్దు? దీని వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం. అది అశుభం. వినాయక చవితి నవరాత్రుల్లో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతుంటారు. అందులో ప్రధానంగా చంద్రుడిని చూడకపోవడం ఒకటి. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూస్తే అశుభం కలుగుతుందనే భావన ఉంది. తమ ప్రమేయం లేకపోయినా ఇతరులచే సమాజంలో నిందలు ఎదుర్కొంటారట. చేయని తప్పుకు కూడా ఆరోపణలు మోయాల్సి వస్తుందని బలంగా నమ్ముతారు. దీని వెనుక ఓ పురాణ కథ కూడా ఉందని పండితులు చెబుతారు. చంద్రుడికి విఘ్నేశ్వరుడు ఇచ్చిన శాపం కారణంగానే చవితి రోజున నెలవంకను చూసేవారికి అశుభం కలుగుతుందట. పురాణ కథ. పురాణాల ప్రకారం చంద్రుడి శాపం వెనుక జరిగిన ఈ వృత్తాంతం ప్రధానంగా ప్రచారంలో ఉంది. ఒక రోజున దేవతలు వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్ల నైవేద్యం పెట్టగా సంతోషంతో పుష్టిగా తిని మరికొన్నింటిని చేతితో పట్టుకుని భుక్తాయాసంతో కైలాసానికి వచ్చాడట. తన తల్లిదండ్రులైన పార్వతీశంకరులకు వంగి నమస్కారం చేయబోతుంటే వినాయకుడి శరీరం సహకరించక పొట్ట పగులుతుందట. శివుడి కొప్పులో ఉన్న చంద్రుడు ఈ ఘటనను చూసి నవ్వగా వినాయకుడు కోపంతో చంద్రుడిని తీవ్రంగా శపిస్తాడట. ఇక నుంచి చంద్రుడిని ఎవరు చూసినా ఎలాంటి తప్పు చేయకుండానే నిందలు పడతారని వినాయకుడు శపించడంతో దేవతలు వచ్చి వేడుకోగా భాద్రపద శుద్ధ చవితి రోజుకు మాత్రమే తన శాపాన్ని పరిమితం చేశాడు. ఈ రోజున చంద్రుడిని ఎవరు చూసినా నీలాపనిందలు పడతారని ఉంది. ఈ శాపానికి అలనాడు ద్వారకను పాలించిన శ్రీకృష్ణుడు సైతం బాధితుడు అయ్యాడట. ఒకరోజు గోశాలలో పాలు పితుకుతుండగా అందులో శ్రీకృష్ణుడు చంద్రబింబంని చూస్తాడు. వినాయక చవితి రోజున చంద్రబింబం చూడటంతో కృష్ణుడు సమంతకమణి తస్కరించాడనే నిందల పాలయ్యాడు. దోష విముక్తికి పరిష్కారాలు. వినాయక చతుర్థి రోజున పొరపాటున చంద్రుడిని చూస్తే పరిష్కారం పొందడానికి కొన్ని మార్గాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి రోజున ఉపవాసం చేయడంతో దీని నుంచి విముక్తి పొందవచ్చు. దీంతో పాటు వినాయక వ్రత కథను చదివి ఆ కథ అక్షతలను తీసుకుని తలపై వేసుకోవడం ద్వారా దోషం నుంచి విముక్తి పొందవచ్చట. మరోవైపు మంత్ర పఠనంతోనూ చంద్రదర్శన దోషాన్ని తొలగించుకోవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.